హాయ్ అండి. అందరికీ నమస్కారం. అందరూ ఎలా ఉన్నారండి? మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను. ఇది సండే రోజు ఈవినింగ్ వీడియో అండి. అసలు ఈవినింగ్ 4 అయిందండి. 4కి మబ్బు మాత్రం బాగా పట్టిందండి. గాలి దుమ్ము వర్షం వస్తదేమో అనేసి అనుకున్నాము. ఇక ఒక హాఫ్ అన్ అవర్‌లో గాలి దుమ్ము అయితే స్టార్ట్ అయిందండి. గాలి దుమ్ముతో పాటు వర్షం కూడా వచ్చింది. ఈవినింగ్ పని చేసుకోవడం కుదరలేదండి. అంట్లు కూడా అక్కడే ఉన్నాయి. మామూలుగా వర్షం పడలేదండి. అసలు ఈవినింగు 5 గంటలకల్లా చీకటి కమ్మేసి 7, 8 అయినట్టుగా మబ్బులైతే బాగా పట్టాయండి. అసలు మా ఏరియాలో కరెంటు కూడా పోయింది. ఉరుములు, మెరుపులు అసలెక్కడన్నా పిడుగులు పడ్డాయేమో అనేసి ఎంత భయమేసిందంటే అంత భయమేసిందండి. కానీ వాతావరణం అయితే చాలా చల్లగా అయితే ఉందండి. ఇక ఓ పక్క వర్షం వస్తుంటే మేమైతే ఇలా టీ పెట్టుకొని తాగేస్తున్నామండి. ఎలాగో ఈవినింగు టీ తాగుదామనే టైంకి బాగా మబ్బు పట్టేసి ఉందని త్వరగా గిన్నెలు రుద్దేసి తర్వాత తాగుదామనేసి అనుకొని గిన్నెలన్నీ బయటేసాను. కానీ ఈలోపే గాలిదుమ్ము స్టార్ట్ అయ్యి వర్షమైతే వచ్చిందండి. ఈవినింగు 6:30 వరకు వర్షం కురిసిందండి. ఇక వర్షం తగ్గిన తర్వాత లైట్‌గా మెరుస్తూనే ఉందండి. మేము ఒకసారి బయటకొచ్చాము వర్షం తగ్గిందా లేదా అని చూద్దామని. ఇక వర్షమైతే తగ్గింది కానీ ఇటువైపు సూర్యుడండి అసలు ఎర్రగా ఆకాశంలో భలేగా ఉదయిస్తూ ఉన్నట్టే ఉందండి. కానీ ఇది ఈవినింగు అస్తమిస్తున్న వీడియో అండి. తూర్పున ఉదయించి పడమరన అస్తమిస్తాడు కదండీ! నాకు ఆ వీడియో అయితే చాలా హ్యాపీ అనిపించిందండి. భలే అనిపించింది ఆ వీడియోని చూడడం. ఇది ఇక నెక్స్ట్ డే మార్నింగ్ అండి. గాలి దుమ్ముకి, వర్షానికి ఇలా రోడ్డు మొత్తం కూడా చెత్తా చెదారంతో ఉందండి. ఇక మార్నింగ్ లేసిన దగ్గర నుండి ఊడ్చి అదంతా క్లీన్ చేసుకోవడమే ఒక 1 అవర్ అయితే పట్టిందండి. ఇలా వర్షం వచ్చి తగ్గిన తర్వాత వాతావరణం మొత్తం చల్లగానే ఉందండి. కానీ ఇలా అకాలంగా వర్షాలు రావటం వల్ల రైతులకి ఎంత ఇబ్బందో అవుతుందండి. పాపం ఈ టైంలో వాళ్ళు వరి కోత కోస్తారు కదండీ! అన్ని వడ్లు కూడా రోడ్డుపైనే ఉన్నాయండి. వర్షం వచ్చి ఎంత ధాన్యం తడిసి రైతులైతే చాలా ఇబ్బంది పడ్డారండి. అలా లాస్ట్ ఇయర్ కూడా మా పేరెంట్స్ వాళ్ళ వడ్లు ఇలానే తడిచాయండి. అటు అమ్ముకుంటే తక్కువ రేటు అందుకనేసి ఇంట్లో మేమే తింటామండి. అలా ఎప్పుడూ కూడా వర్షాలు ఇలా వచ్చి రైతులనైతే చాలా ఇబ్బంది పెడుతూనే ఉంటాయండి. ఇంటి ముందు రోడ్డు మొత్తం ఊడ్చిన తర్వాత మాకు ఇంటి ముందు వరండా అనేది చాలా బారుగా ఉంటుందండి. రాత్రి వర్షం జల్లు కొట్టి అసలు సగం వస్తువుల వరకు తడిచాయండి. అవన్నీ కూడా నీట్‌గా తుడిచేసి వరండా మొత్తం ఊడ్చిన తర్వాత చెత్త ఒక సగం బస్తాకైతే వచ్చిందండి. ఇంత గాలి దుమ్మంటే అంత గాలి దుమ్మండి. ఎక్కడి నుండో వచ్చిన ఆ చెత్త, ఆకులు, పేపర్లు అన్నీ కూడా మా ఇంటి ముందే ఉన్నాయండి. ఇంకా నిన్న ఈవినింగ్ కొన్ని గిన్నెలు ఉన్నాయి కదా అండి అవి అలాగే రాత్రి తిన్న గిన్నెలన్నీ కూడా బయటేసేసి ఇల్లు మొత్తం కూడా ఊడ్చుకొని వచ్చానండి. ఇక రోడ్డు మొత్తం ఊడ్చిన తర్వాత ఇలా వాటర్ చల్లేసి ముగ్గైతే పెట్టేశానండి. ఇది మార్నింగ్ 7:30కి అండి. చూసారా ఆకాశంలో ఎక్కడా కూడా నల్లటి మేఘాలు ఏమి లేవండి. అంతా తెల్లగా ఉంది. అసలు ఈరోజు ఎండ ఎంత కొడుతుందో అనేసి అనుకున్నాను. కానీ మార్నింగ్ 9 వరకు కూడా మబ్బులు పట్టేసే ఉందండి. చాలా చల్లగా అయితే ఉంది. ఫస్ట్ టైం కనుక ఈ వీడియో మీరు చూస్తున్నట్టయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. అలాగే ఈ వీడియోకి ఒక లైక్ చేసి మీకు ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇక ఇంటి ముందు క్లీనింగ్ అయిపోయిన తర్వాత ఇలా మొత్తం గిన్నెలు ఉన్నాయి కదండి. ఈ గిన్నెలని రుద్ది కడిగేసేసరికల్లా నాకు ఒక హాఫ్ అన్ అవర్ అయితే పట్టేసిందండి. నేను ఇన్ని గిన్నెలు ఎప్పుడూ కూడా ఒకేసారి రుద్దలేదండి. ఎప్పుడూ కూడా ఎప్పటి గిన్నెలు అప్పుడే తోమేసుకుంటాను. ఇలా ఒకే చోట ఒక హాఫ్ అన్ అవర్ 45 మినిట్స్ కూర్చొని చేయటం అంటే నాకు చాలా చిరాకండి. నేను ఎప్పటి గిన్నెలను అప్పుడే క్లీన్ చేసుకుంటూ ఉంటాను. కొద్దిమంది అన్ని గిన్నెలు ఒకేసారి క్లీన్ చేయొచ్చులు అనేసి అనుకుంటారు. కానీ అలా చేయటం చాలా చికాకండి. ఎప్పటికప్పుడు రుద్దేసుకుంటేనే చాలా నీట్‌గా ఉంటాయి. అలాగే ఇబ్బంది లేకోకుండా కూడా ఉంటుంది. కూర్చొని రుద్దడం ఇబ్బంది ఏమి ఉండదని, కానీ సింక్ దగ్గర నిల్చొని అంతసేపు రుద్దాలంటే చాలా కష్టంగా అనిపిస్తుంది. కాకపోతే ఎప్పటి గిన్నెలు అప్పుడు రుద్దేసుకుంటేనే చూడడానికి ఇల్లు కూడా చాలా నీట్‌గా అయితే ఉంటుంది. ఇక నేను ఈ వర్క్‌లో ఉండగా పిల్లలైతే లేసారండి. లేసి మా హస్బెండ్ కూడా లేసారు. తను ఎళ్ళి పాలైతే తీసుకొచ్చారండి. ఇక ఇవి క్లీన్ అయిపోయిన తర్వాత పాలు వేడి చేసి టీ పెట్టేసుకొని తాగిన తర్వాత మిగిలిన పని చేసుకోవచ్చనేసి అనుకున్నాను.
నేను ఈ గిన్నెలు తోముతూనే ఒక పక్క వాషింగ్ మిషన్లో బట్టలు అయితే వేసానండి. వాటి కోసం అనేసి మధ్యలో 2 సార్లు అయితే లేచి వెళ్ళి చూసుకున్నాను. ఇక నేను గిన్నెలు మొత్తం కడిగేసి స్టాండ్కి అయితే వేసానండి. వీటిని నేను అంటే కప్పులు గాజు గిన్నెలు ఉంటాయి కదండి, అవి సపరేట్గా కడిగి పక్కనైతే పెడతాను ఎప్పుడు కూడా. అవి గిన్నెలతో పాటే స్టాండ్లో వేస్తే పగిలిపోతాయి అనేసి నేను సైడ్కి అయితే పెడతాను. ఇక తర్వాత రాత్రి వచ్చిన గాలి దుమ్ముకి ఈ హౌస్ అయితే చూసారా మొత్తం చెత్తతో నిండిపోయింది. అందుకనేసి దాన్ని క్లీన్ చేద్దామని వాటర్ అయితే పట్టలేదండి. ఉన్న వాటర్ మొత్తం కూడా బయటికి ఎత్తిపోస్తున్నానండి. మాకు పైన ట్యాంక్ లేకపోవటం వల్ల ఇంటి ముందు ఇలా ఈ చిన్న హౌస్ని అయితే వాడుకుంటామండి. ఇక ఇది మొత్తం కూడా నేను స్పాంజ్ తోటి క్లీన్ చేస్తానండి. పుల్లల చీపురుతో రుద్దితే ఆ పుల్లలు మొత్తం కూడా విరిగిపోయి అందులోనే పడుతున్నాయి అనేసి నేను స్పాంజ్తోనైతే క్లీన్ చేస్తాను. వారంలో ఒకసారి బ్లీచింగ్ పౌడర్ అయితే పెడతానండి. అది క్లీన్ చేసేసి మోటార్ అయితే వేసానండి. మంచినీళ్ళు పట్టాలి కదా, అందుకోసం బిందె ఖాళీ చేద్దామనేసి ఫిల్టర్లోనైతే నీళ్లు పోసానండి. ఒక పక్క హౌస్ నిండుతుందండి. ఇలా బ్రష్ చేసుకోవటానికి అనేసి ఒక బకెట్ వాటర్ అయితే పట్టేశాను. ఇక ఫిల్టర్ నిండిపోయిన తర్వాత బిందెలో కూడా వాటర్ పట్టి పక్కన పెట్టేశానండి. ఇంకా ఈ హౌస్ పక్కనే రోల్ ఉంటుందండి. ఎప్పుడు కూడా దాన్ని డైలీ కూడా క్లీన్ చేస్తాను. ఇక్కడ రోలు పక్కన మనీ ప్లాంట్ అయితే ఉంటుందండి. మనీ ప్లాంట్, పుదీనా, అలాగే ఒక తమలపాకు చెట్టు అయితే ఉంటుందండి. ఎందుకో మనీ ప్లాంట్ మొక్క ఆకులు అయితే ఎండిపోతున్నాయండి. డైలీ వాటర్ పోస్తున్నాను కానీ ఎందుకో ఎండిపోతుంది. మీకు ఏమైనా తెలిస్తే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఇక ఇక్కడ మొత్తం చెట్లల్లో ఆకులు అవి ఉన్నాయనేసి చూశానండి. ఒక్క మందార చెట్టుకి ఎన్ని మొగ్గలు వేసాయండి. చూడాలి డైలీ ఎన్ని పూలు పూస్తాయని. ఇక మందార పువ్వు కూడా చాలా అంటే చాలా అందంగా ఉందండి. రెక్కల మందారం అంటారు కదా, ఇంట్లోకి డైలీ పూజకైతే సరిపోతాయండి. ఇక ఇక్కడ ఈ డ్రమ్ములో నేను పపాయ చెట్టుతో పాటు కాకరతీగ ఉంది కదా అండి, ఆ కాకరతీగ గాలి దుమ్ముకి మొత్తం కూడా అటు ఇటు చల్లా చెదిరైపోయిందండి. నాకు చాలా బాధ అనిపించింది. మంచిగా పిందెలు వేస్తున్నాయి కదా, పిందెలు వేసే టైంలో ఇలా అయిందనేసి చాలా బాధపడ్డాను. ఇక ఇంట్లో ఉన్న ఈ గులాబీ మొక్కకి ఎప్పుడు కూడా పింక్ కలర్ పూలే పూస్తాయండి. ఈసారి ఎందుకో నాకు వైట్ అనిపించింది. సరే అనేసి వీడియో తీశాను. మొగ్గ అయితే వైట్ అనిపించింది. పువ్వు వైట్గా పూస్తుందా పింక్ కలర్లో పూస్తుందా అనేది చూడాలి. ఇక నేను ఈ వర్క్ మొత్తం చేసేసరికల్లా పాలు బయటే ఉన్నాయి కదా అండి, పిల్లి తాగుతుందేమో అనేసి ఫ్రిడ్జ్లో అయితే పెట్టాము. ఒక 1 అవర్ వరకు మేము ఇంట్లో పని చేసుకుంటూనే 10:30 వరకు కూడా మేమేమీ టిఫిన్ చేయలేదు, టీ తాగలేదండి. ఇలా చూసారా పాలల్లో మీగడైతే చాలా ఉందండి. ఆ మీగడతో పాలు టీ అనేది కొంచెం బాగుండదనేసి నేను ఇలా వడకట్టుకొని అయితే టీలో పోస్తాను. మాకు ఆంటీ ఇక్కడ పాలు అనేది చాలా చిక్కగా అయితే పోస్తారండి. ఇలా ఈ పాలల్లో వచ్చే మీగడతోనైతే నేను ఇంట్లోకి సరిపడే నెయ్యిని అయితే కాచుకుంటానండి. ఇక ఒక పక్క నేను రైస్ని అయితే పెట్టేశాను. అలాగే కర్రీ కోసం బంగాళాదుంపల్ని అయితే ఉడికించుకుంటున్నాను. టీ తాగిన తర్వాత పిల్లలు బయట చల్లగా ఉంది కదా అనేసి ఆడుకుంటున్నారండి. ఇక వాళ్ళు ఆడుకొని వచ్చేసరికల్లా వంట ప్రిపేర్ చేసి ఉంచాలనేసి అనుకున్నానండి. ఇక మార్నింగ్ టిఫిన్ అయిపోయింది. టీ కూడా మేము ఎప్పుడు 11:30కి టీ తాగామండి. పిల్లలు 10:30 నుంచి ఆడుకున్నారు. 11:30కి టీ తాగేసాము. ఇక 11:30 తర్వాత నేను ఇక వంట అయితే చేస్తున్నానండి. బంగాళాదుంపల్ని మనం కర్రీ చేయాలంటే ఆయిల్ చాలా పడుతుంది కదా అండి, కానీ మనం ఉడికించి చేసుకుంటే చాలా తక్కువ ఆయిల్తోనే చేసుకోవచ్చండి. ముందుగా నేను బంగాళాదుంపల్ని మంచిగా వాష్ చేశానండి. బంగాళాదుంపలకి మట్టి ఉంటుంది కదా, 2-3 సార్లు వాష్ చేసుకొని ముక్కలుగా అయితే కట్ చేసుకోవాలండి. అంటే మనం సైజుని బట్టి 4 ముక్కలు 6 ముక్కలు అలా అయితే చేసుకోవచ్చండి. చేసేసి వాటిని ఉడికించుకున్నానండి. ఉడికిన తర్వాత వాటిని పొట్టు తీసి పక్కన పెట్టేసుకున్నాను. బంగాళాదుంపలోకి టమాటా కూడా వేస్తే బాగుంటుందనేసి నేను ముందుగా కర్రీ కోసం తాలింపు అయితే వేసుకున్నానండి. తర్వాత అందులో టమాటాలు 4 కట్ చేసిన టమాటాలు వేసుకొని వాటిని బాగా దగ్గర పడేంత వరకు ఫ్రై చేసుకోవాలి. అవి ఫ్రై అయిన తర్వాత అందులో కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలండి. నిన్న సండే రోజు నేను మటన్లోకి అనేసి గ్రైండ్ చేసి పక్కన పెట్టుకున్నాను కదా, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని ఫ్రై చేసుకున్నాను. తర్వాత అందులో ఉడికించిన బంగాళాదుంపలు వేసుకొని ఒక 2 నిమిషాల పాటు ఆయిల్లో ఫ్రై చేసుకోవాలండి. 2 నిమిషాల తర్వాత మూత తీసేసి ఒకసారి కలుపుకొని పసుపు, ఉప్పు, కారం వేసుకొని ఉడికించుకోవాలండి. అసలు బంగాళాదుంప కర్రీ అయితే చాలా టేస్టీగా అయితే ఉందండి. ఒక 2 నిమిషాల పాటు మూత పెట్టి మగ్గించుకోవాలి.
2 నిమిషాల తర్వాత మూత తీసేసి కలుపుకోవాలండి. చూసారా, తక్కువ ఆయిల్ తోటే మనం బంగాళాదుంప కర్రీ అయితే చేసుకోవచ్చండి. చివరగా ఇందులో కొంచెం ధనియాల పొడి వేసుకుంటే బంగాళాదుంప కర్రీ అనేది తీయగా లేకుండా ఉంటుందండి. ఇలా ధనియాల పొడి వేసుకొని కలుపుకొని కొద్దిగా వాటర్ అయితే వేసుకుందామండి. ఇది కొంచెం గ్రేవీ లాగా ఉంటే బాగుంటుందనేసి కొద్దిగా ఒక గ్లాసు వాటర్ అయితే పోసి మూత పెట్టేసి ఒక 5 నిమిషాల పాటు ఉడికించుకోవాలండి. చివరిగా ఇందులో కొబ్బరి పొడి, నువ్వుల పొడి వేసుకోవాలండి. ఇంట్లో నువ్వుల పొడి లేదనేసి నేను కొబ్బరి పొడి వేస్తున్నాను. 1 టీ స్పూన్ వేసుకుంటే సరిపోతుందండి. ఇవి 1/2 కిలో బంగాళాదుంప, 1/4 కిలో టమాటాలండి. ఇలా 1 టీ స్పూన్ అయితే సరిపోతుంది. ఇక ఇల్లు మొత్తం మళ్ళీ ఇంకొకసారి ఊడ్చాలనేసి ఊడుస్తున్నానండి. పిల్లలు ఉన్నారు కదా, సమ్మర్ హాలిడేస్లో ఎన్నిసార్లు ఊడ్చినా కూడా ఇల్లు ఇలా దుమ్ముతో చెత్తతో ఉంటూనే ఉంటుందండి. ఇక భోజనం చేసే ముందు ఒకసారి క్లీన్ చేద్దామనేసి ఇలా క్లీన్ అయితే చేస్తున్నాను. పిల్లలు ఇంట్లో బనానాస్ తిని ఇలా మూలకేసారండి. నేను ఆ పొట్టు ఎక్కడ వేశారా అనేసి అనుకున్నాను. చూసారా, తినేసి ఇక్కడ మూలకైతే వేశారు. చెత్త ఎంత వచ్చిందో, ఎన్నిసార్లు ఊడ్చినా కూడా ఈ చెత్త చాటైతే నిండుతుందండి. ఒక పక్క వంట చేస్తూనే ఇంట్లో పని కూడా చేసుకున్నానండి. కర్రీ అయితే అయిపోయిందండి, రైస్ కూడా ఉడికింది కదా. ఇక పిల్లలు వచ్చేసారండి, ఆకలి అవుతుందంటే పెట్టేశాను. కర్రీ అయితే చాలా అంటే చాలా టేస్టీగా ఉందండి. మమ్మీ నువ్వే ఒక ముద్ద కలిపి తినిపించమనేసి అన్నారు. సరే అని కలిపానండి. మొక్క అయితే చాలా పర్ఫెక్ట్గా ఉడికిందండి. మనం తక్కువ ఆయిల్తో కూడా ఇలా చేసుకుంటే చాలా టేస్టీగా అయితే ఉంటుంది. ఇది ఫ్రెండ్స్ నా డైలీ రొటీన్ వీడియో. మీకు ఈ వీడియో కనుక నచ్చినట్టయితే ఒక లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్.